ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత లేఖ హీట్ రాజేస్తున్న తరుణంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో సమావేశమై గంటకు పైగా చర్చించారు కేటీఆర్. కవిత లేఖతో పాటు ఆ లేఖపై కవిత చేసిన కామెంట్స్ కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. అలాగే కాళేశ్వరం విచారణ నోటీసులపైన వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. జూన్ 1న అమెరికాలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు కేటీఆర్ ఈ నెల 28 అక్కడికి వెళ్తున్నారు. ఈ పర్యటన కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. అలాగే బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై కేసీఆర్ తో మాట్లాడినట్టు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఎమ్మెల్సీ కవిత లేఖ హీట్ రాజేస్తున్న తరుణంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో సమావేశమై గంటకు పైగా చర్చించారు కేటీఆర్. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. గీతా, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. ఒకవైపు కవిత లేఖ కరకన సూచిస్తున్న నేపథ్యంలో ఒకవైపు పార్టీ వర్గాల్లో విభిన్నమైన ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తోని భేటీ కావడం కొంత పార్టీ వర్గాల్లో కొంత ఇంట్రెస్టింగ్ సృష్టించింది. ప్రధానంగా కేటీఆర్ మధ్య ఏం చర్చ జరిగి ఉంటుందని చెప్పేసి కూడా అంతా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు కవిత లేఖ నేపథ్యంలో పార్టీ వర్గాలు కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. కేవలం ఈ రోజు కరీంనగర్ లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాత్రమే స్పందించారు. మేము ఇప్పటికీ కేసీఆర్ వెంటే ఉంటాము, పార్టీలో 99.9 మంది ఖచ్చితంగా కేసీఆర్ వెంట నడుస్తారు, ఆమె పార్టీ పెడితే ఒకవేళ పెట్టాలనుకుంటే ఎలా పరిస్థితి ఉంటుందో అని చెప్పి ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో పార్టీలో ఎవరు కూడా ఇలాంటి విషయాలపైన స్పందించట్లేదు. మరోవైపు పార్టీకి సంబంధించి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఒకవైపు చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం అంతా కూడా జూన్ 2న ఒకవైపు అమెరికా డల్లాస్ జరిగేటువంటి తెలంగాణ ఎన్ఆర్ఐల బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి మీటింగ్ లో కూడా కేటీఆర్ పాల్గొనబోతున్నారు. ఈ నెల 28వ తేదీన ఆయన యూకే వెళ్తారు. యూకేలో ఒక కంపెనీ ఓపెనింగ్ తో పాటు ఒక సెమినార్ లో పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ నుంచి నేరుగా అమెరికా వెళ్లి న్యూయార్క్ లో ఒక రోజు ప్రిపరేటరీ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన అనంతరం డల్లాస్ జరిగేటువంటి పార్టీ ఎన్ఆర్ఐల ఆ మీటింగ్ లో ఆయన పాల్గొనబోతున్నారు. మొత్తానికైతే ఈ మీటింగ్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సంబంధించిన విషయంలో కూడా కేటీఆర్ తో మాట్లాడితే తెలుస్తుంది. ఒకవైపు పార్టీ కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో ఒకవైపు తలెత్తేటువంటి పరిణామాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయంలో పార్టీలో అనేక రకాల వైఖరులు వినపెడుతున్న నేపథ్యంలో ఏం చేయాలని సంబంధించి కూడా ఇరువురు కూడా మాట్లాడుకున్నట్టుగా కూడా చర్చ అయితే బయటకు వస్తుంది. కానీ ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ ఎలాంటి నోట్ అయితే బయటకు ఇంతవరకు రాలేదు. ఒకవైపు కేటీఆర్ మీటింగ్ కు సంబంధించి ఏం జరిగి ఉంటుందా అని చెప్పేసి కూడా అందరూ రకరకాల అజంప్షన్స్ అయితే ఊహిస్తున్నారు. ఒకవైపు కవిత కూడా ఇంతవరకు మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో స్పందించిన తర్వాత మళ్ళీ ఇంకెలాంటి కామెంట్స్ అయితే చేయలేదు. నిన్న ప్రెస్ మీట్ లో కేటీఆర్ పార్టీలో ఎంతటి వారైనా సరే ఏదైనా విషయం ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాలి తప్ప బయటకు పడొద్దని చెప్పేసి కూడా మాట్లాడారు. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది, ఆ కోణంలోనే ఆమె లేఖ రాసి ఉంటారని చెప్పేసి కూడా ఒకవైపు మాట్లాడుతున్నారు. ఆ లేఖకు సంబంధించి ఒకవైపు కవిత మాత్రం తన లేఖకు సంబంధించి బయటకు ఏ విధంగా లీక్ అయింది, తను పార్టీలో ఉన్నటువంటి విషయాలకు సంబంధించి ఎందుకు లీక్ చేసిన సంబంధించి కూడా కవిత కొంత బుర్రగా ఉన్నారు. రేపు ఆమె కాళేశ్వరం సంబంధించి సరస్వతి పుష్కరాలకు ఆమె రేపు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ సంబంధించిన విషయంలో పార్టీకి సంబంధించినటువంటి విషయంలో రేపు రానున్న రోజుల్లో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి, పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి ఇలాంటి స్తబ్దు సమయంలో ఎలాంటి విషయంతో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సంబంధించిన విషయంలో కేటీఆర్ కు స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేసి ఉంటారని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. మరోవైపు వారం రోజుల పాటు అమెరికా టూర్ కు వెళ్తున్న నేపథ్యంలో ఆ విషయం సంబంధించి కూడా ఇక్కడ పార్టీ కార్యక్రమాలు ఏమైనా నిర్వహించాలి, ఒకవైపు పార్టీ తరఫున ఇలాంటి చర్చకు ఏ విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలని సంబంధించి కూడా ఇరువురి మధ్య కొంత చర్చకు వచ్చినట్టుగా కూడా అంతా ఒకవైపు ఊహిస్తూ ఉన్నారు. గీత, అయితే స్వామి, మరి పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి అని చర్చించారు కదా, ఏ అంశాలపై చర్చించారు? అంటే ప్రధానంగా ఒకవైపు కవిత లేఖ నేపథ్యంలో కవిత పలు అంశాలు లేవనెత్తడం జరిగింది. కొన్ని విషయాలు ఇప్పటికే సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఎల్కతుర్తి బహిరంగ సభ తర్వాత కొంత ఫీడ్బ్యాక్ నేపథ్యంలో కొన్ని అంశాలు పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ బాగా మాట్లాడడానికి సంబంధించి కొన్ని విషయాలు చర్చించడంతో పాటు మరికొన్ని కేసీఆర్ జనానికి కలవట్లేదు, కొంతమందికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, కొంతమంది పార్టీ ఇన్ఛార్జీల విషయంలో నియోజకవర్గాల్లో ఇంకా పాత పోగొడలే ఉన్నారు, చాలా మంది ఎంపీటీసీ జెడ్పీటీసీ లాంటి అభ్యర్థులంతా కూడా కేసీఆర్ కలవాలనుకుంటారు, ఇక్కడ కలవట్లేదు, ఇలా అనేక అంశాలు కూడా ఆమె కొంత నిర్మాణాత్మకమైన సూచనలు చేశారు. ఇవన్నీ కూడా పాత సూచనలు అయినప్పుడు కూడా కేసీఆర్ తన నిత్యం కేసీఆర్ కు కలిసే ఉంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో
పద్ధతిలో లేఖ రాయడం పట్ల కూడా వాళ్ళంతా కూడా ఒక చర్చ కొనసాగుతుంది. ఈ లేఖ విషయంలో పార్టీలు జరుగుతున్నటువంటి ఈ భిన్న వైఖరులకు సంబంధించి వివిధ రకాల చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఏ విధంగా వ్యవహరించాలని సంబంధించిన విషయంలో కూడా కేటీఆర్ కు ఒక స్పష్టమైనటువంటి ఒక కార్యాచరణ ఇచ్చి ఉంటారని చెప్పేసి అంతా భావిస్తున్నారు. కేటీఆర్ కూడా ఎక్కడ కూడా నిన్న కవిత పేరు ప్రస్తావించకుండానే పార్టీలో మాకు పూర్తి ప్రజాస్వామ్యం ఉంది, కేసీఆర్ కు సంబంధించిన విషయంలో గతంలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఓటమి తర్వాత ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో కూడా మేము పూర్తి స్థాయి ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. కొంతమంది ఓరల్ గా చెప్పారు, మరికొంతమంది ఇదే విషయం సంబంధించి లేఖ రూపంలో రాశారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. గీత, థ్యాంక్ యూ స్వామి.